Hi, hello everyone. Welcome to Adimo. See here, this is the official website of CPJET Common Postgraduate Entrance Test. This is the big alert for డిగ్రీ స్టూడెంట్స్. మరి ముఖ్యంగా ఎవరైతే డిగ్రీ కంప్లీట్ అయిపోయి డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ అందరూ పీజీలో జాయిన్ కావాలి అనుకునేవారు తప్పనిసరిగా పీజీ సెట్ అయితే రావాల్సి ఉంటుంది. దట్ ఈస్ ద కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్. మరి ముఖ్యంగా మీరు ఎంబీఏ కావచ్చు, పీజీలో ఎంఎస్సి, ఎంకామ్ మరియు ఇతర కోర్సులకి దాంతోపాటుగా 5 years ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ కూడా మీరు జాయిన్ కావడానికి అయితే ఈ ఎంట్రన్స్ టెస్ట్ అయితే రాయవలసి ఉంటుంది. మరి యాజ్ పర్ అడ్మిషన్ షెడ్యూల్ ఇక్కడ మీరు లాస్ట్ లైన్లో చూడొచ్చు. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వితౌట్ లేట్ ఫీ 17th June 2024. అంటే ఈరోజు లాస్ట్ డేట్ ఫర్ సిపిజెట్. మరి ముఖ్యంగా విత్ ఏ లేట్ ఫీ ఆఫ్ 500 రూపీస్ అయితే మనకి 25th June వరకు కూడా ఉంది అప్లై చేసుకోవడానికి. మరి మీరు తప్పనిసరిగా ఎంఏ, ఎంఎస్సి, ఎంకామ్ మరి ఇతర కోర్సుల్లో జాయిన్ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా ఈ ఎంట్రన్స్ టెస్ట్కి అయితే అప్లై చేసుకోండి. మనకి ఇక్కడ ఫీజు వచ్చేసి 600 రూపీస్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ మరియు 800 రూపీస్ ఫర్ అదర్స్. మరియు దీంతో పాటుగా అడిషనల్ సబ్జెక్ట్స్కి అంటే ఒకే స్టూడెంట్ 2, 3, 4 సబ్జెక్ట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. మరి అదనంగా మీరు ఎన్ని సబ్జెక్టులు అప్లై చేసుకుంటే ఆ సబ్జెక్ట్స్కి అదనంగా 450 రూపీస్ అయితే పే చేయవలసి ఉంటుంది. దిస్ ఈస్ ద లేటెస్ట్ అప్డేట్ ఫర్ సిపిజెట్. మరి ఇక్కడ మీకు సింపుల్గా ఫస్ట్ వన్ అప్లికేషన్ ఫీ పేమెంట్ అయితే చేయవలసి ఉంటుంది. ఇందులో పేమెంట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు క్వాలిఫికేషన్ ఎగ్జామ్. ఇక్కడ మీరు ఏంటి డిగ్రీ ఆర్ ఇంటర్మీడియట్ డిగ్రీ, నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క డిగ్రీ ఆల్ టికెట్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలి. అదేవిధంగా మీ యొక్క 10th క్లాస్ మెమో ప్రకారం మీ పేరు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క మొబైల్ నెంబర్, మరి మీ మొబైల్ నెంబర్ ఎవరిది మీదా మీ పేరెంట్స్ దాన్ని మెన్షన్ చేయాలి. ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్, మీ ఈమెయిల్ ఐడి, మీ కేటగిరీ ఏంటి అంటే ఇక్కడ బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బీసీడీ సెలెక్ట్ చేయగానే మన ఇక్కడ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఇక్కడ మీరు ఫిజికల్లీ ఛాలెంజ్ నో ఆర్ ఎస్ అయితే ఒకవేళ సెలెక్ట్ చేయండి. మరి ఇక్కడ సదరన్స్ నెంబర్ ఎవరైతే ఫిజికల్లీ ఛాలెంజ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా ఇక్కడ సదరన్ నెంబర్ కూడా మెన్షన్ చేయాలి. ఒకవేళ ఇక్కడ దీనికి స్టార్ మార్క్ లేదు కాబట్టి మీరు ఎంటర్ చేయకపోయినా తర్వాత చేసినా పర్లేదు. నెక్స్ట్ అయితే మీరు ఎన్ని సబ్జెక్ట్స్ అప్లై చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి ఇక్కడ మీరు ఏం చేయొచ్చు పేమెంట్ టైప్ నెట్ బ్యాంకింగ్. ఇక్కడ మీరు చూడవచ్చు 600 రూపీస్ ఇక్కడ బీసీ స్టూడెంట్స్కి. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ మీరు చూడవచ్చు ఒకవేళ 1 సబ్జెక్ట్ కాకుండా 2 సబ్జెక్టులు అప్లై చేస్తే 600 + 450 1050. ఈ విధంగా ముందుగా మీరు మీ యొక్క పేమెంట్ అయితే చేయవలసి ఉంటుంది. మరి మీ పేమెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫిల్ చేయవలసి ఉంటుంది. దిస్ ఈస్ ద లేటెస్ట్ అప్డేట్ ఫర్ సిపిజెట్. మరి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. టు గెట్ లేటెస్ట్ అప్డేట్స్ ఆఫ్ సిపిజెట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.